10వ అధ్యాయము మొదటి 5 వచనాలు యాక్చువల్లీ మన భాగము. సరే, నేను మళ్ళీ చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. సో ద్వితీయోపదేశ కాండము 31:8 మనందరికీ బాగా తెలుసు కదా. సార్వత్రిక సంఘ వాగ్దానంలో మంచి మాట ఉంది. ఏమి అంటే, నీ ముందర నడుచువాడు యెహోవా. అదే మాట నేను తీద్దాం అనుకున్నాను. సరే, ఈయన వచ్చినప్పుడల్లా మాకు గిద్దగానే గోరు కొట్టిస్తున్నాడు, గదే మాట తీస్తున్నాడు అని ఆ మాట నేను తీయాలి. సరే, గొర్రెలకు ముందు నడిచేవాడు గొర్రెల కాపరి అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మంచి మాట ఏంటి అంటే, తన సొంత గొర్రెలు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. గొర్రెలు అంటే మనం అందరము విశ్వాసులని యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యంలో గొర్రెలతో పోల్చినాడు. గొర్రెలు అంటే మనం అందరము. సో మనం అందరినీ ఆ దేవుడు ఏం చేసుకున్నాడంట అని అంటే సొంతం చేసుకున్నాడు. అది దిస్ గాడ్ హ్యాస్ మేడ్ అస్ హిజ్ పొసెషన్. ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు అంటే ఆయన సొంతం చేసుకున్నాడు, మనల్ని ఆయన కొనుక్కున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమైంది. సరే, యేసు ప్రభు నన్ను కొనుక్కోకన్నా ముందు నా పరిస్థితి ఎట్లా ఉన్నది అనే సంగతి కొన్ని సంగతులు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ మాట మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ఒకటి తప్పిపోయిన ఎడల 99 ఇంటిని విడిచి వెళ్ళి అది. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇప్పుడు మనము ఏమని ఆరాధన చేస్తాము అంటే, దిస్ గాడ్ హ్యాస్ మేడ్ అస్ హిజ్ పొసెషన్. ఈ దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? సొంతోళ్ళని చేసుకున్నాడు. సొంతోళ్ళని చేసుకోకన్నా ముందు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటంటే మనం తప్పిపోయినమాట. ఆ యొక్క మందలో నుండి నువ్వు నేను తప్పిపోయినాము. లోకంలో లోకస్తులను చూసినాము. లోకంలో ఇతరులంతా చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళ ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు అన్నీ మంచిగా ఉన్నాయి. కాబట్టి ఈ మంద నాకు వద్దు, ఈ యొక్క మందిరము నాకు వద్దు, ఈ యొక్క వాక్యము నాకు వద్దు, ఈ యొక్క ప్రజలు నాకు వద్దు, ఈ యొక్క పాటలు నాకు వద్దు, ఈ యొక్క సంఘం వద్దు, సంఘ దర్శనం వద్దు, ఏమీ వద్దు. కాబట్టి మనం బయటకు వెళ్ళిపోయినాం, తప్పిపోయినాం. కానీ ప్రేమామయుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. రోజు అటెండెన్స్ చేస్తున్నాడు దేవుడు. అటెండెన్స్ చేస్తే ఒక గొర్రె తప్పిపోయిందంట, యాబ్సెంట్. ప్రతిరోజు యాబ్సెంట్, అసలు మందలో లేదే లేదు. డైలీ అటెండెన్స్ చేస్తూ ఉంటే 99 ప్రజెంట్లు వస్తున్నాయి, ఒక యాబ్సెంట్ వస్తున్నాయి. ఏం చేయాలి మరి? వాడికి చదువు రాదు, వాడి చేతగాడు, వాడి ఎట్లాగో పాస్ కాడు, వదిలేద్దాం. అది ఈ రోజుల్లో టీచర్ల లక్షణాలు గట్టమే ఉంటాయి. మీ బాబు చదవడండి, వానికి చదువు రాదు, వానికి చదువు ఇప్పుడు మా వల్ల కాదు, క్లాస్ రూమ్లో 99 మంది ఉన్నారు, వాళ్ళందరూ వదిలిపెట్టి నీ ఒక్క పొరని చూసుకోవాలి. వేరే పర్లేదుగా మాకు, మీతో 99 మందిని పట్టించుకోకుండా ఇక వాడిని చూసుకోవడం కూర్చోవాలి. లోకంలో గట్ల అంటారు. లోకంలో కూడా గట్టనే చేస్తారు. పీడిఎం అయితే నేను కూడా పోతాం మా పిల్లల దగ్గరికి. క్లాస్లో 40 మంది ఉన్నారండి, ఏం చేయాలండి? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడిగి కనుక్కోవాలన్నా అంత టైం ఉంటుంది మాకు. సో కాబట్టి మానవుల ప్రేమకి దేవుని ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉందో కదా. వాట్ ఏ గ్రేట్ గాడ్. ఎవరైతే యాబ్సెంట్ అవుతున్నారో, ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికే నేను వెళ్తా, ఆ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, వాళ్ళ ప్రాబ్లం ఏంది, ఎక్కడ తప్పిపోయినాడు అని వెతుక్కుంటూ యేసుక్రీస్తు
ప్లానెట్స్ ఉన్నాయి? గ్రహాలు అంటాం కదా తెలుగులో. సరే, ఎన్ని గ్రహాలు ఉన్నాయో నాకు కూడా తెలియదు. ఎన్ని గ్రహాలున్నా నాకు తెలుసులే, కానీ ఎన్ని గ్రహాలున్నా బైబిల్లో రాయబడ్డ మాట ఏంటి అంటే దేవుడు లోకాన్ని ప్రేమించినాడంట. లోకం అంటే ఎర్త్. God did not love the sun. God did not love the moon. God did not love the Jupiter. God did not love the Saturn. God did not love any planet except Earth. Have you ever thought? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చింది? ఇన్ని గ్రహాలు ఉండగా కూడా అన్ని గ్రహాలను వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో రాయబడ్డట్టు గాడ్ లవ్ దిస్ వరల్డ్, ఈ లోకమనే ఈ యొక్క ప్లానెట్ని, ఈ ఎర్త్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినారు. ఎప్పుడు ప్రేమించినాడు అంటే మనుషులందరూ కూడా చెడిపోయినారు, వాళ్ళ మార్గాలన్నీ కూడా చెరిపేసుకున్నారు. వాళ్ళ హృదయంలో నుండి వచ్చే ఆలోచన కేవలము బాల్యం నుండి ఎల్లప్పుడూ చెడ్డది. అటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమించినారండి. ఆయన ప్రేమామయుడైంది, నా మందలో నిన్ను చేర్చాలి అని చెప్పేసి ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. శరీరధారిగా వచ్చి ఆయన యొక్క శరీరంలో ఈ లోకానికి అప్పగించేసినాడు. నా గొర్రెలను నాకు ఇవ్వాలి, నా గొర్రెలను నా సొంతం చేసుకోవాలి అంటే, ఆ తప్పిపోయిన గొర్రెని నా సొంతం చేసుకోవాలి అంటే మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి లోకం అడిగితే వీ వాంట్ యువర్ బ్లడ్, నీ రక్తమే కావాలి, మేము తాగితే నీ రక్తమే తాగుతాం, నీ రక్తం ఇచ్చేసి ఆ గొర్రెలు నువ్వు తీసుకొని, గొర్రెలు అంటే నువ్వు నేను, నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు సొంతం చేసుకోవడానికి ఆయన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసినట్టు మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఈ రోజున అనుదిన భాగం చూడండి, యెషయా 53. అక్కడ చాలా అద్భుతమైన సంగతి నాకు అర్థమైంది. ఏంటి ఆ సంగతి అంటే యెషయా 53:4, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 1. 5వ వచనం 53:5, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను. అతని మీద పడెను. 1, అతడు భరించెను. 2, అతని మీద పడెను. ఇంగ్లీష్లో మొత్తం ఒకే పదం ఉంటుంది వీటికి. 11వ వచనం, సారీ 6వ వచనం, 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి, తొలిగెను. అతని మీద సో భరించెను, అతని మీద పడెను, అతని మీద మోపెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ మోసినాడు, ఇవన్నీ భరించినాడు. మన యొక్క పాపాలు, మన యొక్క శిక్ష, మన యొక్క దోషము, మన యొక్క అతిక్రమములు అతని మీద పడెను, అతడు భరించెను. ఇవే మాటలు మాటి మాటికి ఇక్కడ రిపీట్ అవుతాయి. 11వ వచనం 53:11, జనుల దోషములను భరించి మన యొక్క దోషములన్నీ భరించి ఈ దేవుడు ఏం చేసినాడు అంటే మనందరినీ నిర్దోషులుగా చేసేసినాడు. ఇక వాళ్ళ దగ్గర ఏ దోషం లేదు, వాళ్ళ దోషాలకు రావాల్సిన శిక్షని నేను భరించేసినాను, వాళ్ళ దోషాలన్నీ నా మీద వేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు నిర్దోషులు, వాళ్ళని వదిలేయండి, నేను మళ్ళీ నా మందలోకి తీసుకొని వెళ్తా, వాళ్ళందరినీ వదిలేయండి. 12వ వచనం, గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్మును విభాగించుకోను. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతని అతిక్రమమును చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసేది. అనేకుల పాపములను భరించినాడు, అతని మీద పడ్డది, అతని మీద మోపెను, అతని మీదకి వెళ్ళెను అనే సంగతులు మనము ఈ యొక్క యెషయా 53లో చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన గొర్రెల కాపరిని నువ్వు నేను కలిగి ఉన్నాము అనంటే, మనందరం కూడా త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క గొర్రెల కాపరి ఏం చేసినాడు అంటే మన దగ్గరికే వచ్చి ఆయన మన కొరకు మంచి కాపరిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్టు మనం వాక్యంలో చూస్తాం.
సరే, ఒకటి మనం అందరము త్రోవ తప్పిపోయినాం. ఇర్మియా 50 అధ్యాయం 6వ వచనం చూడండి. ఇంకా మన పరిస్థితి ఎట్లుంది? ఇర్మియా 50 అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని వారిని త్రోవ తప్పింది. సో కాబట్టి ఒకటి చూసినాము, మందలో నుండి బయటికి వెళ్ళిపోయినాము. రెండోది తోవ తప్పినాము. మందలో లేము, మందలో నుండి బయటికి వెళ్ళిపోయినాము అని అంటే తోవ తప్పిపోయినాము అని అర్థం. సో కాబట్టి త్రోవ తప్పిపోయినాము అంటే అప్పటి వరకు జీవ మార్గానికి నేను వెళ్తూనే ఉన్నాను, జీవ మార్గం అనే త్రోవలో ఉన్నాను. సో ఇప్పుడు త్రోవ తప్పిపోయినాను కాబట్టి ఆ జీవ మార్గాన్ని వదిలిపెట్టేసి ఏ మార్గానికి పోతున్నా? నేను నాశన మార్గానికి వెళ్తున్నాను. త్రోవ తప్పిపోయినాను. త్రోవ తప్పిన గొర్రె. నువ్వు నేను ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకన్నా ముందు, అంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియకన్నా ముందు ఎవరు అంటే త్రోవ తప్పిన గొర్రెలము అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఇర్మియా 50 అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను. మొదట అషూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నల్లగొట్టుచున్నాడు. సో చెదరిపోయిన గొర్రెలు అర్థమవుతుందండి దేవుని వాక్యం మీకు? చెదరిపోయిన గొర్రెలు. నువ్వు నేను ఎవరు అంటే చెదిరిపోయిన, ఇంకా ఈ దేవుని మందిరం నుండి మందిరం నుండి వేరైపోయి మనం అందరం కూడా చెదరిపోయినాము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాము, మనమంతా తోవ తప్పిపోయినాము, చెదరిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నామో మనకే అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి తప్పిపోయిన గొర్రె ఒకటి. రెండవది ఫస్ట్ మందలో నుండి వేరైన గొర్రె. రెండోది 50వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినాము త్రోవ తప్పిన గొర్రె. దాని తర్వాత మూడోది చెదరిపోయిన గొర్రె. సో కాబట్టి ఇంకే ఏంటంటే మనం పాట కూడా పాడాం కదా, చెదరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు ఆయనే. 147వ కింద మనం పాట కూడా పాడాం. సో కాబట్టి చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరినీ దేవుడు ఏం చేసినాడు అంటే ఆయన బాగు చేసినాడు, మందులోకి మళ్ళా తీసుకొని వచ్చినాడు. మత్తయి సువార్త 9:36. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఎంత దేవుని వాక్యం. అందరూ తీయండి. మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె పిసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి. కాపరి లేని గొర్రెల. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం? కాబట్టి ఇవన్నీ రాసుకుంటూ కూడా మంచిగా నీట్గా రాసుకుంటే మీకు తర్వాత రెఫర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సరే, కాపరి లేని గొర్రెల. సో కాపరి లేడు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఆడ చెప్పినాడు. కాపరి లేని గొర్రెలలాగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కనికర పడ్డాడంట దేవుడు. సో కనికరము చూపిన దేవుడు అని మనం ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి 4 సంగతులు మనము చూద్దాం. ఇప్పుడు కాపరి లేడు అంటే గొర్రెల యొక్క పోషణ ఎట్లా? నీ అంతలో నువ్వు పోషించుకోలేవు. వాక్యం ఎట్లాగో చదివితే ఎవరికి అర్థం కాదు. సో వాక్యం చెప్పేటోళ్ళు ఉండాలా, వాక్యం అర్థం చేయించేటోళ్ళు ఉండాలా, వాక్యాన్ని సరి అయిన విధానంలో దాన్ని మనకు అర్థమయ్యేటట్టు బోధించేటోళ్ళు కూడా ఉండాలి. వాక్యాన్ని బోధించేటోళ్ళే లేరు అని అంటే ఎట్లుంటుంది? సంఘం చాలా భయంకరంగా ఉంటుంది. సో కాబట్టి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. సరే, కాపరి లేని గొర్రెలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయననే వాళ్ళందరికీ కాపరిగా ఉన్నాడు. అందరూ కూడా కాపరి లేని గొర్రెలుగానే ఈ యొక్క భూమి మీద నివసించినారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే ఆయన వాళ్ళందరికీ కాపరి అయి ఉండి వాళ్ళందరినీ ఏమి అంటే ఆ యొక్క జీవ జలముల బుక్కల యుద్ధకు ఆయన నడిపించినట్లు మనం ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాపరి లేని గొర్రెలుగా మనము ఉన్నాం. ఇంకొక సంగతి చూద్దాం. మత్తయి సువార్త 15:24. మత్తయి సువార్త 15:24. అందరూ తీయండి. అందరూ తీసిన తర్వాతనే చదువుతాం. ఎవడునో చేయని క్రియలు 5:15-24. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. నశించిపోయిన గొర్రెలమండి. నశించిపోయిన. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే మనమందరం కూడా నశించి నాశనానికి పరుగులు తీస్తూ ఉన్నాము. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నాకొద్దు, ఆయన వాక్యం నాకొద్దు, ఆయన చర్చ్ నాకొద్దు, ఆయన పాటలు నాకొద్దు, ఆయన ఆరాధన నాకొద్దు, ఆయన ఇల్లు నాకొద్దు, ఏది వద్దు అని అంటే మనము నశించిపోతాము అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో యేసు ప్రభు నమ్ముకోకన్నా ముందు నేను 5 విధాలుగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఈ దేవుడు ఏం చేసినాడంటే వీటన్నిటికీ ఈ 5టికి ఆపోజిట్, మనకు ఆపోజిట్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇచ్చినాడు. సో కాబట్టి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో ఆ గొర్రె దగ్గరికే వచ్చినాడు. ఆ గొర్రెలనే ఆయన ప్రేమించినాడు. ఆ గొర్రెనే ఏం చేసినాడు అంటే వెతికి కనుగొని పరామర్శించి ఆ యొక్క గొర్రెను మళ్ళీ మందులో చేర్చినాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ లోకం యేసుక్రీస్తు ప్రభుల వారికి అడిగింది, నీ గొర్రెలు నీకు కావాలి అంటే నీ రక్తం మాకు కావాలి, నీ ప్రాణం మాకు కావాలి, ఒక్క బొట్టు కూడా రక్తం నువ్వు ఉంచుకోవద్దు, ఆ రక్తం మొత్తం మాకు ఇచ్చేసేయి, నీ గొర్రెలు తీసుకొని పో. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించాల్సిన మూల్యాన్ని మొత్తం ఆయన చెల్లించి నిన్ను నన్ను విమోచించినట్టు ఈ యొక్క వాక్యంలో మనము చదువుతున్నాం. ఇంత అద్భుతమైన ప్రేమమయుడైన దేవుడు మనకు ఉన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులము, ఎంతో ఏమి అంటే ఆశీర్వదింపబడ్డ ప్రజలు. యోహాను సువార్త 10:3 నేను చదువుతున్నాను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఇంకొక మేలు ఏంటి అంటే నాకు పేరు పెట్టినాడు. అంతకుముందు నా పేరు ఏమున్నదో తెలియదు, కానీ ఆ యొక్క పేరును మార్చేసి ఇకపై నుండి పేరు పెట్టి నన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు అనేది ఒక పేరు, పరిశుద్ధ జనాంగము అనేది ఒక పేరు, దాని తర్వాత దేవుని సొత్తైన ప్రజలు అనేది ఒక పేరు, యాజకులు అనేది ఒక పేరు, రాజులైన యాజక సమూహము అనేది ఒక పేరు. కాబట్టి మనందరినీ పేరు పెట్టి ఆయన ఇప్పుడు పిలుస్తున్నాడు. సో పేరు పెట్టి పిలిచి ఏం చేస్తున్నాడంటే ఈరోజు అటెండెన్స్ చేస్తాడు. ఎవరెవరు ఆరాధన చేసినారు అనే దానికి ఈరోజు దేవుడు అటెండెన్స్ చేస్తారు. ఫలానా సిస్టర్ ఆరాధన చేసింది, ఫలానా బ్రదర్ ఆరాధన చేసినారు అని చేస్తారు. సో కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించాడు. ఇప్పుడు మనందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారు నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడి వరకు తీసుకొని వెళ్తాడు అంటే అక్కడ 3వ వాగ్దానం ఉంది. జీవ జలముల బుగ్గల యొద్దకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నడిపిస్తున్నాడు. నేను పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే నాకు ముందు యేసు ప్రభు ఉన్నాడు, ఆ యేసు ప్రభు మార్గంలో నేను నడుస్తూ పోవాలా అనేది నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించు. సో 5 విధాలుగా గొర్రెల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అనేది చూసినాం. ఇప్పుడు ఇక్కడ చదివిన లేఖన భాగంలో 2 మార్పులు మన లోపల వచ్చినాయి. చూడండి, గొర్రెలు అతని స్వరం ఎరుగును. 4వ వచనంలో మంచి మాట రాయండి. గొర్రెలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు అతని స్వరము ఎదురు. కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే
ఎరుగుతున్నాయి. గొర్రెలు అంటే మనం అందరము అని చెప్పినాం. కాపరి అంటే యేసు ప్రభు అని మనము చెప్పినాం. సో కాబట్టి ఇప్పుడు గొర్రెలు మనం అందరం కూడా దేవుని స్వరాన్ని ఎరుగును. ఏది యెహోవా స్వరము, ఏది సైతాన్ స్వరము, ఏది ఈ లోక స్వరము, ఎవరి స్వరము ఏంటి అనేది ఇప్పుడు సరి అయిన అవగాహనలోనికి ఈ దేవుడు నిన్ను నన్ను నడిపించినాడు. సో మందలో ఉన్న ఆశీర్వాదం అది. దేవుని మందలో నువ్వు నేను ఉంటే ఏమి అంటే ఆ కాపరి యొక్క స్వరాన్ని మనము ఎరుగుతాము. మీకు అర్థం అవ్వడానికి మా ఇంట్లో 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు తుమ్మిండ్రో ఎవరు దగ్గిండ్రో నాకు తెలుసుదా తెలుసు ఏమో ఎట్లా ఎవరి స్వరం ఎట్లుంటుందో నాకేమైంది. మా అమ్మ ఎట్లా మాట్లాడుతుంది, మా నాయన ఎట్లా మాట్లాడతాడు, మా అన్న ఎట్లా మాట్లాడతాడు, మా వదిన ఎట్లా మాట్లాడుతుంది, మా తమ్ముడు ఎట్లా మాట్లాడతాడు, మా మరదలు ఎట్లా మాట్లాడతాడు, నాకు ప్రతిరోజు అలవాటే కదా. వాళ్ళ స్వరం డైలీ వింటున్నాను, మనకు అలవాటు పడ్డది. సో కాబట్టి అలవాటు పడ్డది కాబట్టి ఎవరి స్వరం ఏందో నేను వెంటనే గుర్తుపెట్టేస్తా. ఎవరు తుమ్మినారు, ఎవరు దగ్గినారు అవన్నీ నాకు వెంటనే అర్థమైపోతుంది. సో అదేవిధంగా ఈ దేవుని యొక్క స్వరం మనకి ఏమైందంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ప్రతిరోజు ఈ దేవుని స్వరాన్ని వింటూ ఉంటే ఏది యెహోవా స్వరమో, ఏది ఈ లోక స్వరమో నాకైతే మంచిగా అలవాటు అయిపోయింది. సో మందులో ఉన్న ఆశీర్వాదాలు ఇవన్నీ ఇంకా చాలా సరే. కాపరి యొక్క స్వరాన్ని నేను గుర్తుపట్టే స్థాయికి ఈ దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. సో కాపరి యొక్క స్వరాన్ని నేను వింటున్నాను, కాపరి యొక్క స్వరం నాకు అర్థమవుతుంది. 4వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని అంటే రెండు మేలులు. యేసు ప్రభువును నమ్ముకోకన్నా ముందు 5 రకాలుగా నేను ఉన్నాను. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ స్వరం నాకు అలవాటయ్యింది, ఆ స్వరాన్నే నేను వెంబడిస్తున్నాను అంతే. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఇప్పుడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడ్డది మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడైతే వదిలేస్తాడు. ఆ గొర్రెలు నాయి కావు, నువ్వు వద్దు, నీ గొర్రెలు వద్దు, నీ జీతం వద్దు, నీ ఉద్యోగం వద్దు, నాకెందుకు వచ్చింది వదిలేస్తాడు. కానీ మంచి కాపరి ఏం చేస్తాడంటే నా గొర్రెలు నా సొంతం, ఎట్లయినా సరే ఆ గొర్రెలను నా సొంతం చేసుకుంటా అని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన దేవుడుగా ఉన్నాడు. సరే, లోకంలో లోకస్తులు లెంట్ డేస్, ఇప్పుడు ఉన్న డేస్ని ఏమంటారు అంటే లెంట్ డేస్. ఆ లెంట్ డేస్ అంటే కూడా మళ్ళీ కంటిన్యూస్గా 40 డేస్ కాదు. సండే రోజు ఎగ్జామ్ చేస్తారు, సండే రోజు రాదు, సండే రోజు లెక్కలకు రాదు, సండే రోజు మంచిగా వండుకుంటారు, తిట్టడానికి చేస్తారు. సండే రోజు వదిలేసి మిగతా 40 రోజులు, ఆదివారం కాకుండా మిగతా 40. సరే, ఈ లెంట్ డేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు యొక్క శ్రమలన్నీ కూడా వాళ్ళు తలంచుకుంటారు, వాళ్ళు ధ్యానిస్తారు, చాలా పవిత్రంగా జీవిస్తారు. సో కాబట్టి ఏదో ఈ 40 రోజులనే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశ కోరిక ఏంటి అంటే మనం ప్రతిరోజు దేవుని యొక్క మార్గంలోనే ఉండాలా. నాకు తెలియక అడుగుతాను, యేసు ప్రభు మన కొరకు శ్రమ పడ్డ తర్వాత మళ్ళీ మనం లెంట్ డేస్ పాటించాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినాడు. సో కాబట్టి యోహాను భక్తుడు కూడా అదే మాట అన్నాడు. యేసు ప్రభు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు, బాప్తిజం ఇచ్చే యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. సో గొర్రెలకి గొర్రె భాషనే అర్థమవుతుంది, అందుకే ఆయన గొర్రెగానే ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దూతగా వస్తే ఆయన భాష మనకు అర్థం కాదు. సో కాబట్టి మనము ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా అదే శరీరంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. మనకు దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉంటుందో యేసు ప్రభు కూడా అంతే నొప్పి ఉన్నది. మనకు మన మనసుకు ఎంత గాయం అవుతుందో, ఎవరైనా తిడితే, ఎవరైనా దూషిస్తే మన మనసుకు ఎంత గాయం అవుతుందో, సో యేసు ప్రభు కూడా అవన్నీ తెలుసు. దూషకుడవు, హానికరుడవు, హింసకుడవు, నువ్వు దయ్యం పట్టినవి అన్నారు యేసు ప్రభు. దేవుని కుమారుడు అయ్యుండి నువ్వు దయ్యం పట్టినవి. సో కాబట్టి అన్నీ కూడా భరించి, అన్నీ కూడా
ఆయన సహించి ఈ లోకంలో ఆయన జయశాలిగా జీవించాడు. ఇప్పుడు ఒక బాబు పుట్టినాడు. ఆ యొక్క పుట్టిన బాబు అంటే ఆ బాబు ఎదుగుతూ ఉంటే ఆ బాబుకు ముందే చెప్పేసినాం అనుకోండి, 33.5 years వచ్చేసరికి నిన్ను కొడతారు, చేతులకి కాళ్ళకి మేకులు కొడతారు, కొరడాలతో కొడతారు, ఒకరి దగ్గర 40 కొరడా దెబ్బలు కొడతారు, తలపైన ముళ్ళ కిరీటం పెడతారు, పెద్ద సిలువ నీ మీద వేసి మోపిస్తారు, ఆ సిలువ మోసేటప్పుడు కొరడాలతో కొడతారు. అంటే ఆ వ్యక్తికి ఎటువంటి యేసుప్రభుకి అన్నీ ముందే తెలుసు. తెలిసే ఆయన ఈ లోకానికి వచ్చినాడు, తెలిసే ఆయన ఈ లోకంలో జీవించినాడు. తండ్రి అయిన దేవుడు ముందే యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పినాడు. ఈరోజు పొద్దునే చదివినాను నేను 53 యెషయా 1-2 వచనాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు తండ్రి ఎదుట పెరిగాను. తండ్రి యేసుప్రభుకి అన్నీ చెప్పినాడు, అన్ని ముందే చెప్పినాడు. నిన్ను ఇట్లా కొడతారు, నిన్ను ఇట్లా హింసిస్తారు, నిన్ను ఇట్లా బాధ పెడతారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు చిన్నగా ఉన్నప్పటి నుండి ఆయన ఎదుగుతూనే వచ్చినాడు. అవన్నీ ఆయనకు తెలిసిన ఎంత ధైర్యంగా ఎదిగినాడో, ఎంత ధైర్యంగా బ్రతికినాడో ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏ ఒక్క రోజు కూడా ఆ శ్రమలకి ఆయన భయపడ్డాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన పక్షాననే ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయనతోనే ఉన్నాడు. ఆ దేవుడు ఆయనని ధైర్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ గురించి తెలియజేస్తున్నాం. మరి దాని తర్వాత మీ ఇష్టం. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలానికి మనమంతా పరుగులు తీస్తున్నాం. అటువంటి స్థలం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను కాపాడడానికి, రక్షించడానికి మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున ఆయన లేపబడ్డాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు ఒప్పుకోండి. యథార్థమైన హృదయంతో యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ యొక్క హృదయంలో చేర్చుకోవాల్సిందిగా యేసునామంలో మనవి చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడి వాక్యాన్ని దీవించండి. లేచి నిలబడి ఒక పాట పాడతాం.